హాయ్ అండి, మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈస్టర్ సందర్భంగా మా సంఘంలో భోజనాలు పెట్టుకుంటున్నామండి. అందుకే సంఘస్థులు కూరగాయలు కోయడానికి వచ్చారండి. వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. వంట చేసేది గోపి గారి భార్య అండి. గోపి గారు వేరే చాట వంట చేయడానికి వెళ్ళారండి. గోపి గారి భార్య మా సంఘస్థురాలండి. అందుకని సంఘస్థులు ప్రార్థనలో అందరం కలిసి వంట చేస్తున్నాము. వీళ్ళందరూ మా యవనస్తులండి, పిల్లలు. ఎన్ని కావాలి సుమారు? వంట మేస్త్రి గోపి గారు ఉన్నారుగా, ఆయన భార్య అండి. దాంట్లో పండవాడు అదేనండి, ఆ బుడ్డోడు సురేష్ బాబాయ్ అలా చిన్న అబ్బాయి అండి. వెయిటింగ్ లో పెట్టారు. కుర్రోళ్ళు రసం తయారు చేస్తున్నారండి. సురేష్ పాస్టర్ గారు ఆయన భార్య సంజయ్ వస్తున్నారండి. కానీ పాస్టర్ గారిది మా ఊరేనండి. మైండేరుపాలెంలో వాళ్ళకి సంఘం ఉందండి. ఆ ఊర్లో సేవ చేస్తారండి. కుర్రోళ్ళు చాలా ఉత్సాహంగా, సంతోషంగా చక్క పనులన్నీ చేస్తున్నారండి. దాంట్లో సగం పెరుగు చట్నీ లాగా, సగమేమో అవసరం ఏం అవసరం లేదంటే 5 లీటర్లు 5 లీటర్లు ఇది. మరి రసం రెడీ అయిపోయిందండి. చికెన్ వండుతున్నారు ఇప్పుడు. చికెన్ కడిగారమ్మా? బిర్యానీ ఆకు రసం అయిపోయిందండి. చికెన్ కూర వండుతున్నారు. కూరగాయలు పోయటం అయిపోయిందండి. మా అమ్మాయిని ఇంకో ఆంటీ అదంతా క్లీన్ చేస్తున్నారండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేస్తున్నారండి. చెప్పు అందులో చికెన్ కూర తర్వాత పసుపు వేస్తున్నారండి. పలవాకు వేస్తే మంచి ఫ్లేవర్ వచ్చింది. పలవాకు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు అన్నీ వేసారండి చికెన్ కూరకి. అవునండి. ఇదేనండి పలవాకి. ఒకటే చూడు ముందు చూడు. నేను
పలవ దాని అనుకుంటే రే నువ్వు అంతేం మొహం పెట్టున్నావు నీకు ఇది ఇదేనా కొత్త పరంగా ఉన్నాయండి ఫోన్ తిప్పిస్తా అక్కడే ఉంది. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుందండి. బిర్యానీ తయారు చేస్తున్నారండి. మా పాస్టర్ గారు వాకింగ్ చేస్తున్నారండి. పరిశుద్ధాత్మ దేవుని కృత్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనకును సకల పరిశుద్ధులకును మరి ముఖ్యంగా ఆహార పదార్థములు తయారు చేసినటువంటి వారికి ఆయన తయారు చేయబడినటువంటి పదార్థములకు కూడా ప్రభు కృప సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రేయర్ అయిపోయిందండి. భోజనాలు మొదలైందండి. కుర్రోళ్ళందరూ వడ్డించారండి. హల్వా, వైట్ రైస్, చికెన్, రసం, పెరుగు చట్నీ అండి. చికెన్ కూర. సాంబార్ వరకు అదేమో తీసుకోవాలి. రే అడిగి ప్లేట్లు ఇచ్చి వాటర్ ఇచ్చి కడిగిస్తాం రా. ఇక్కడ వీడియో రికార్డ్ అయిపోతుంది. వైట్ రైస్ వైట్ రైస్, పెరుగు చట్నీ కూడా ఉంది. ఆంటీ ఒకసారి లాగండి. ఒకసారి లాగండి. అందరినీ వీడియో చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలండి. మళ్ళీ కలుద్దామండి.